దేవునికి స్తోత్రం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి విధేయులైన నాయకులు లేదా వర్ధిల్లుచున్న నాయకులలో ఎవరు వర్ధిల్లుతారు అనంటే, మొదటి లెసన్లో ప్రార్థిస్తున్న నాయకులు అని చెప్పాం. రెండో లెసన్లో విధేయులైన నాయకుల గురించి ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాం. విధేయులైన నాయకుల గురించి ఇర్మియా గ్రంథాన్ని మనం చూస్తాం. ఆయన మాటకు లోబడినప్పుడు మనం విధేయులం అవుతాం. దేవుని వాక్యంలో ఏ విధంగా ఉందంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ జనమగుదురు, సమస్త భూమి నాదే కదా. అంటే దేవునికి మనం విధేయులమైతే ఆయన సమస్తాన్ని దేవుడు మనకిస్తాడు, స్వాధీనపరుస్తాడు. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇది ఆజ్ఞాపించాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేయబోతున్నాడు అనంటే, ఆయన మాట వినమని ఆయన ఒత్తిడి చేశాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఆయన మాట విన్నవారు దీవించబడతారని, యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలను మనం పొందాలి అంటే ఆయన మాట మనం వినేవారంగా ఉండాలి, ఆయన మాటకు మనం లోబడేవారంగా ఉండాలి, ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉండాలి. బైబిల్ వాక్యం సెలవిస్తున్న కొన్ని అంశాలను మీకు జ్ఞాపకం చేస్తాను. విధేయులైన వారు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నారు. వారిలో ఒకరు మనందరికీ తెలుసు. అవిధేయత అనేది చాలా భయంకరం. బైబిల్ సెలవిస్తుంది, విధేయత అనేది ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఇంగ్లీష్లో ఇలా చెప్పనివ్వండి, ద ఒబీడియన్స్ బ్రింగ్స్ సో మెనీ బ్లెస్సింగ్స్. ఎటువంటి బ్లెస్సింగ్స్ తీసుకొస్తాయి అనంటే, ద ఒబీడియన్స్ బ్రింగ్స్ లీడ్స్ టు ద పీస్, ద ఒబీడియన్స్ లీడ్స్ టు గైడెన్స్, ద ఒబీడియన్స్ లీడ్స్ టు డైరెక్షన్. విధేయత అనేది మనకి దారి చూపిస్తుంది. విధేయత ద్వారా మనము సమాధానాన్ని పొందుతాం. విధేయత ద్వారా మనము దేవుని యొక్క దర్శనాన్ని పొందుతాం, ఆ మార్గాన్ని అనుభవిస్తాం. కాబట్టి విధేయత మనం నేర్చుకోవాలి. చూడండి, అవిధేయత ఏం చేసుకొస్తుంది? ద రెబెలియన్ బ్రింగ్స్ టు కర్స్, శాపాన్ని తీసుకొని వస్తుంది. అంతేకాదు కాన్ఫ్లిక్ట్ని తీసుకుని వస్తుంది, అనంటే నిరాశను తీసుకుని వస్తుంది, నిస్పృహను తీసుకుని వస్తుంది, నాశనాన్ని తీసుకుని వస్తుంది. దేవుని బిడ్డలారా, అవిధేయత చూపించే వ్యక్తి, అసలు అవిధేయత ఎక్కడ ప్రారంభించబడిందో మీకు తెలుసా? అవిధేయత అనేది భూలోకంలో ప్రారంభించబడలేదు, అది పరలోకంలోనే. మరి సాతానుడు దానికి నాంది పలికాడు. అవిధేయుడు సాతానుడు, అక్కడే ప్రారంభించబడింది. అవిధేయతే పాపమని మనం చూస్తాం. అవిధేయత ఎలా వచ్చింది అనంటే, గర్వం వలన అవిధేయత వస్తుంది. నాకేంటిలే, నాకు చాలా అందం ఉంది, నాకేంటిలే చాలా జ్ఞానం ఉంది, నాకేంటిలే ధనం ఉంది, నాకేంటిలే ఉద్యోగం ఉంది, నాకేంటిలే నాకు కావలసిన ఆస్తి అంతస్తులు, బలగం, మంది బలగం, ధన బలగం అన్నీ ఉన్నాయి, శరీరంలో కూడా చాలా బలం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే గర్విస్తామో, ఆ గర్వించినప్పుడు మనలో అవిధేయత వచ్చేస్తుంది. గర్వించినప్పుడు ఆ గర్వం మనల్ని అవిధేయత దిశగా నడిపించి నాశనానికి నడిపిస్తుంది. అవిధేయులైన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు అంటే, మొట్టమొదట ఆదాము అవలే అవిధేయత చూపించారు. అందుకని నేను ఈ విధంగా చెప్తాను, మానవుడి యొక్క ప్రతి మనిషిలో అవిధేయత చోటు చేసుకొని ఉండిద్ది. అవిధేయత అనేది మన రక్తంలోనే ఉంది. ఎందుకంటే మన పితరులు, ఆది పితరులు లేదా మన మూల పురుషుడైన ఆదామే అవిధేయతలో ఉన్నాడని మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, కాబట్టి అవిధేయత పోవాలి అంటే కడపటి ఆదామైన క్రీస్తు మనలోకి వస్తే అప్పుడు క్రీస్తులో మనకి ఆ అవిధేయతను కొట్టివేసుకునే కృప దొరుకుతుంది, అవిధేయతను జయించగలిగినే కృప దొరుకుతుంది. కాబట్టి అవిధేయులైన వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారంటే, రెండో వ్యక్తి మనకి సౌలు దేవుని మాట వినకుండా అవిధేయత చూపించాడు. దేవుని వాగ్దానం ఏంటి అనంటే, యాజకుడు మాత్రమే బలి అర్పించాలి, కానీ రాజు అయి ఉండి ప్రజలు వెళ్ళిపోతున్నారని సౌలు అవిధేయత చూపించాడు. రెండవది యెరోబాముకి
దేవుడు ఏం చేశాడంటే 10 గోత్రాలను అప్పగిస్తే వారిని విగ్రహారాధన దిశగా నడిపించాడు. అహాబుకు దేవుడు ఇశ్రాయేలుల రాజ్యాన్ని అప్పగిస్తే అతడు యెజెబెలు మాట విని ప్రవక్తలను చంపించాడు. మనిషే దేవుని సన్నిధిలో గర్వించిన వాడై అవిధేయుడై దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. యోధా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుడిగా ఉండి అవిధేయుడై ఇదిగో శత్రువులు చేతులు కలిపి యేసు ప్రభుని అప్పగించి నరకానికి వారసుడయ్యాడు. దేవుని బిడ్డలారా, అవిధేయులు ఎక్కడుంటారు అని అంటే అగ్నిగుండంలో, అవిధేయులు ఎక్కడుంటారు అంటే శాపగ్రస్తమైన ప్రదేశాలలో, అవిధేయులు ఎక్కడ ఉంటారంటే వాళ్ళని నాశనానికి నడిపిస్తుంది. ద రిబెలియన్, ద డిజోబీడియన్స్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాశనానికి నడిపిస్తుంది. రెండవది, అవిధేయులై విధేయతలోకి వచ్చిన వారిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. పేతురున్నాడు, పేతురు అవిధేయత చూపించాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత కన్నీరు కార్చి విధేయుడై యేసు ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. యోనా దేవుని సన్నిధిలో అవిధేయత చూపించి తను వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నాడు. దేవుడు అన్నాడు నినివే వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నాడు. తర్వాత విధేయత చూపించాడు. తర్వాత నినివే పట్టణ ప్రజలకు సువార్తను అందించాడు. మోషే కూడా మొదట అవిధేయత చూపించాడు. నేను వెళ్ళగలిగిన వారిని పంపించుకో అని చెప్పేసి ఐగుప్తుకి వెళ్ళనన్నాడు. తర్వాత విధేయత చూపించాడు. తర్వాత సౌలు, క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉన్న సమయంలో మరి దమస్కు మార్గములలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆ దర్శనానికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. సంపూర్ణమైన విధేయత. కాబట్టి సౌలు పౌలుగా మారాడు. దేవుని సంఘాన్ని కట్టడానికి, ఆ సంఘాన్ని ఏ సంఘాన్ని అయితే హింసించాడో ఆ సంఘం కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. విధేయత ఎప్పుడు వస్తుందంటే టు ఎన్కౌంటర్ ద జీసస్. మనం యేసుతో ఎప్పుడైతే మనము ముఖాముఖిగా దర్శనాన్ని పొందుతామో, దేవుని వాక్యం మనతో ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడుతుందో, దేవుని చిత్తం ఏదైందో మనం తెలుసుకుంటామో అప్పుడే మనం మారి విధేయతలోకి వస్తాం. దేవుని మాటే మనల్ని విధేయతలోకి నడిపించేది. శిలువ దర్శనమే మనల్ని విధేయతలోకి నడిపించేది. యేసుక్రీస్తు ప్రాణత్యాగం, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలే మనలకు విధేయతలోకి నడిపించేది. కాబట్టి విధేయత క్రీస్తులోనే ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు అని మనం బైబిల్లో చూస్తాం. ఎవరు సంపూర్ణంగా విధేయులయ్యారంటే యెహోషువ, కాలేబులు. ఇదిగో మోషే మాటకు సంపూర్ణంగా విధేయులయ్యారు. దావీదు దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించిన వాడై దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేసి మంచి నాయకుడిగా, దానియేలు బబులోను దేశంలో ఉండి విధేయత చూపించిన వాడై దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ దైవ దర్శనాన్ని పొందినవాడు. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాల కొరకు భారం కలిగిన వాడై విధేయత చూపించి వెళ్ళి ప్రాకారాలను కట్టాడు. ఇక క్రీస్తే విధేయుడు. కాబట్టి యేసు ప్రభు కొంతమందిని తన శిష్యులను అడిగాడు, అయ్యా నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అంటే ఆయన అన్నాడు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది మరి నిన్ను ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారయ్యా అని చెప్పాడు. అంటే ఇర్మియా కూడా విధేయత చూపించాడు. ఈరోజు మన పాఠంలో మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే, దేవుని మాట ఇర్మియా దగ్గరికి వచ్చినప్పుడు ఇర్మియా విధేయత చూపించాడు. దేవుడు అంటున్నాడు, ఇర్మియా ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను, నువ్వు భయపడొద్దు. తల్లి గర్భములో పిండంగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు తల్లి గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. అందుకు ఇర్మియా భయపడుతూ అన్నాడు, యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదు అయ్యా. ఎలా? దిస్ ఈజ్ హౌ కెన్ డూ వాట్ ఐ కెన్ డూ. నేను ఎలా చేయగలను, నేను ఏ విధంగా దానిని చేయగలను. కాబట్టి అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీవు బాలుడు అనవద్దు, భయపడవద్దు. డోంట్ ఫియర్, భయపడవద్దు, నిన్ను విడువను, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు తన నోటిని ముట్టిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నీవు ఏం చేయబోతున్నావు తెలుసా? పల్లగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, ఇదిగో జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమించాను. యు ఆర్ ద చూజన్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక మనుష్యుడివి, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనిషివి. కాబట్టి ప్రవక్తగా దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా కన్నీరు కార్చే ప్రవక్త పడ్డాడు. పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి ఇదిగో దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ,
నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. విధేయత చూపిస్తావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను దేనికోసం పిలుస్తున్నాడంటే పరలోక రాజ్యం కొరకు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని రాజ్యమును కొరకు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు కొంతమంది సాకులు చెప్తున్నారు, విధేయత చూపించడానికి బదులు సాకులు చెప్తున్నారు. ఏమని పిలుస్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో విందులోనికి రండి, విందు సిద్ధపరచబడింది, రకం చెప్పేసి దేవుడు పిలుస్తుంటే కొంతమంది అంటున్నాడు, అయ్యా నేను 2 జతల ఎద్దులు కొన్నాడు, చూడటానికి వెళుతున్నాను. ఇంకొక ఆయన అంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను, ఇదిగో నా భార్యను చూడటానికి వెళుతున్నాను. నేను పొలం కొన్నాను, ఆ పొలంను పరిశీలించడానికి వెళుతున్నాను. చూడండి, సాకులు చెప్తున్నారు. ఈరోజు సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సిలువలో ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. కాబట్టి దేవుడు నీవు ఒక నాయకుడుగా వర్ధిల్లాలి అంటే, వర్ధిల్లుచున్న నాయకులుగా నువ్వు మారాలి అంటే, యు ఆర్ ద గ్రోయింగ్ లీడర్. గాడ్స్ కాల్ టు యూ టుడే. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే, ద ఒబీడియంట్ లీడర్స్, విధేయులైన నాయకులను దేవుడు పిలిచి వాడుకుంటాడు. విధేయత చూపిస్తావా? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతావా? దేవుని రాజ్యాన్ని కీటివే కాదు, అనేక మందిని దేవుని రాజ్యములోకి తీసుకురావడానికి దేవుడు నీకు కృపనిచ్చి, ఆత్మనిచ్చి, అభిషేకాన్నిచ్చి వాడుకొని నడిపిస్తాడు. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించును గాక. ఒకసారి మన యొక్క మూల వాక్యాన్ని చదువుదామా? నిర్గమకాండము 19వ అధ్యాయం 5-6 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. నా మాట శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదములన్నీ నీకు వస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మాట విన్న, విధేయత చూపించిన యెహోషువ కాలేబులు స్వాస్థ్యాన్ని పొందారు. దావీదు రాజయ్యాడు, దానియేలు ప్రధానిగా మార్చబడ్డాడు, నెహెమ్యా ప్రాకారాలు కట్టి నేటి క్రైస్తవ సమాజానికి సవాలుగా మార్చబడ్డాడు. క్రీస్తు సంపూర్ణమైన విధేయుడిగా ఉండి మనకు విధేయత నేర్పించాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, మనకు కూడా నేర్పిస్తున్నాడు. విధేయులు మోదామా? దేవునికి లోబడదామా? దేవుని చిత్తాన్ని చేద్దామా? దేవుని కృప మీకు తోడయండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.